నిన్న మన భారతదేశం రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయిందంటే దానికి కారణంలో మనందరికీ తెలుసు. అదే మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఆర్మీ తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ పేరును నిలబెట్టడం కోసం, మన ప్రాణాలను కాపాడడం కోసం, దేశాన్ని రక్షించడం కోసం ఎంతగానో శ్రమిస్తుంది. వారికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. అందుకే ఇండియన్ ఆర్మీకి ముందుగా ఒక సెల్యూట్. నిన్న రాత్రి పాకిస్తాన్ లేఖిగాళ్ళు మన భారతదేశం పైన 15 చోట్ల మిసైల్ దాడికి ప్రయత్నం చేశారు. కానీ మన భారతదేశం దగ్గర సుదర్శన చక్రం లాంటి S-400 ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ ఉందని వాళ్ళు మర్చిపోయారు. అందువల్లనే ఆ పాకిస్తాన్ పటాకులను తుస్సుమనేలా చేసింది S-400 ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్. ప్రజెంట్ వరల్డ్లోనే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టాలలో ఈ S-400 కూడా ఒకటి. ఇది రష్యా డెవలప్ చేసింది. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా ఇది పనిచేస్తుంది. అంటే ఇది భూమి నుంచే మనం గాల్లోకి టార్గెట్ని హిట్ చేయగలుగుతుంది. ఈ S-400 అనేది ఒకేసారి 160 టార్గెట్లను ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా 72 టార్గెట్లను ఒకేసారి నిర్వీర్యం చేయగలదు. దీని రేంజ్ వచ్చేసరికి 40 నుంచి 400 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. ఎత్తు కూడా ఇది దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో నుండి వచ్చే మిసైల్స్ని కూడా ఇది నిర్వీర్యం చేస్తుంది. ఇది దాదాపు ఎయిర్ క్రాఫ్ట్ని, క్రూయిజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఇంటర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇది డిస్ట్రాయ్ చేయగలదు. దీని యొక్క యూజు చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే దీని వెహికల్ కూడా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళొస్తుంది. ఇది ఆఫ్ రోడ్లో కూడా 25 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అదే ఆన్ రోడ్లోనైతే ఇంకా వేగంగా 60 కిలోమీటర్లతో వెళ్ళగలదు. ఇది కేవలం టార్గెట్ దగ్గర ఫిక్స్ చేసిన 35 సెకండ్ల పోసే ఇది రెడీ అయిపోతుంది. ఈ S-400 అనేది ఇంత అడ్వాన్స్గా ఉంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ దీనిని కొనుగోలు చేయడానికి రష్యాతో 2018లో డీల్ కుదుర్చుకుంది. ఈ 2018లో డీల్ కుదుర్చుకున్నప్పుడు చాలామంది ఇండియాలో కొంతమంది ఏమన్నారంటే ఇంత డబ్బు పెట్టి వీటిని కొనడం వల్ల భారతదేశానికి అమౌంట్ అనేది చాలా నష్టపోతారని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఇవేవి పట్టించుకోకుండా దేశం యొక్క రక్షణనే ముఖ్యంగా భావించి ఇవి ఖచ్చితంగా కొనాలని దాదాపు 35,000 కోట్లతో వీటిని ఆర్డర్ చేయడం జరిగింది. ఇది దాదాపు 5.4 బిలియన్తో వీటికి కొన్నారు. ఇది 5 ఆర్డర్ చేస్తే 3 అనేవి 2021లో ఇండియాకు డెలివరీ చేయడం జరిగింది. మిగతా 2 మాత్రం 2026లో డెలివరీ చేస్తామని చెప్పారు. ఇంత అడ్వాన్స్గా ఉండడం వల్లనే పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ని ఇవి అడ్డుకోగలిగాయి. వీటితో పాటే మన ఇండియా దగ్గర వేరే డిఫెన్సివ్ సిస్టాలు కూడా ఉన్నాయి. అది మన ఇండియా డెవలప్ చేసిన పృథ్వీ, అదేవిధంగా ఆకాష్, ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చిన స్పైడర్, అదేవిధంగా బారాక్ 8 లాంటి డిఫెన్సివ్ సిస్టాలు కూడా మన ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. ఇవి కూడా షార్ట్ రేంజ్లో పనిచేస్తాయి. కానీ చాలా అడ్వాన్స్ రేంజ్లో ఉన్నది సుదర్శన్ చక్ర S-400గా మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.